అక్క మధ్యాహ్నం వరకు రెడీ అయ్యేసిండు, పెళ్లి డేట్ చాలా దగ్గర పడుతుంది, మనం షాపింగ్కి వెళ్ళాలి. నువ్వు, నేను, మమ్మీ, డాడీ, పెద్దమ్మ వాళ్ళు ఊర్లో నుంచి డైరెక్ట్ వచ్చేస్తారంట. సరేనా? సరే విష్ణు, రేపు రక్షాబంధన్ కదా, నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? అయ్యో, ఈ పెళ్లి పనులలో పడి రేపు రాఖీ అనేది మర్చిపోయినాక. నీకేం కావాలి చెప్పు? నువ్వేది ఇస్తే అది విష్ణు. సరే, నీకు ఒక మంచి ఐఫోన్ తీసుకుంటా. పెళ్ళైన తర్వాత రీల్స్ చేస్తానన్నావు కదా, కంటెంట్కి యూజ్ అవుతుంది, ఎడిటింగ్కి కూడా యూజ్ అవుతుంది. సరేనా అక్క? అరే, ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళకి అడ్వాన్స్ అమౌంట్ కొట్టాలరా, నువ్వు కొట్టేసి నేను నీకు ఇస్తాను. విష్ణు, రాఖీ తీసుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు ఎప్పుడు అడుగుతావుగా అది కావాలి ఇది కావాలని. డోరేమాన్ తీసుకోవాలా, సించాన్ తీసుకోవాలా, పెద్ద రాఖీ అడుగుతావు కదా, ఏది తీసుకోవాలి? నీకు నచ్చిన రాఖీ తీసుకో అక్క. మన ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న లాస్ట్ రాఖీ ఇది. మళ్ళీ నువ్వు పెళ్ళైన తర్వాత నన్ను గుర్తుపెట్టుకుంటావో లేదో. ఏది నా గిఫ్ట్? ఏది? రే, భలే ఉందిరా. ఏంట్రా అడగకుండా గిఫ్ట్ ఇవ్వవు, బతిమలాడితే గానీ కాలు పట్టుకోవు, అలాంటిది కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చావు, కాలు పట్టుకున్నావు. మారిపోయావురా నువ్వు. మన ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న లాస్ట్ రాఖీ కదక్క ఇది. ఇంకో 3 డేస్లో నీ పెళ్ళి. ఈ రాఖీ తర్వాత నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళిపోతావు. మల్టిపుల్ రీజన్స్ అడ్డం వస్తాయి ప్రతి రాఖీకి నువ్వు నా దగ్గరకు వచ్చి కలవడానికి. నువ్వు రాకపోయినా నేను అర్థం చేసుకుంటానక్క అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుందో. చిన్నప్పటి నుంచి రాఖీ అంటే నేను నీ గిఫ్ట్లు ఇవ్వడము, నీ కాళ్ళు పట్టుకోకుండా ఆట ఆడుకోవడము అదే అనుకున్నానక్క. నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతుంటే రాఖీ అనే ఫెస్టివల్కి ఉన్న వాల్యూ అర్థమవుతుంది అక్క. రేపటి నుంచి నేను చాలా మిస్ అవుతాను అక్క. హ్యాపీ రాఖీ అక్క.